हरिः ओं श्रीगुरुभ्यो नमः ఇంచుకమయలేక మదినర్పుడువాయని భక్తితోడవర్తించుచు ఎవడేని హరి దివ్య పదంబుజ గంధరాశి సేవించు అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ హరిపదద్వయ భక్తి మీ వలన నిట్లారూఢమై ఉండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలం ధరణీ దేవతలార మీరులు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిము చెందవెన్నడు జన్మాంతరం వ్యధాయోగముల్ ఎవ్వరు నీ పదాంబుజములెప్పుడు కొల్తురు భక్తినిష్ఠులై ఎవ్వరు నిన్ను ప్రేమానుతియంతురు భూరి వివేకశాలులై విమలాత్ములందు దురదుంచిత శోభన నేత్య సౌఖ్యముల్ నివ్వటిలంగ కృష్ణ నిన్ను నెచ్చి భజించిన రితవోవునే నవపద్మలోచనున్ భవబంధమోచను భరిత శుభాకారు దురిత దూరు కంకణకేయూరు కాంచన మంజీర వివిధ శోభిత భూషు విగత దోషు పన్నగాంతకవాహు భక్తి మనోత్సాహు నత చంద్రజూటు ఉన్నత కిరీటు హరి నీల నిభకాయు వరపీత కౌశేయు కటిసూత్రధారు జగద్విహారు హారవన మాలికా మహితోరు వక్షు శంఖచక్ర గదా పద్మశరంగహస్తు లలిత శ్రీవత్స శోభిత లక్షణాంగు సుభగచారేతృదేవకీ శృతి నిగాంచి వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద దాస దుఃఖనాశ వాసుదేవ యవ్యయా ప్రమేయ నిశంభుగా వింతుము ఇందిరేశ నీకు వందనములు వేదవధూ శిరోమహిత వీధుల చాలనలంకరించు మీ పాద సరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై తగిలియుండును పాయమెరుంగబల్కు దామోదర భక్త దుర్భర మహోదధితారణ సృష్టికారణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నూనం ప్రముత్తః కురుతే వికర్మ యదీంద్రియ ప్రీతయ ఆప్రుణోతి న సాధు మన్యేయతాత్మనోయమసన్నపి క్లేశద ఆసదేహ అనేటువంటి ఈ శ్లోకంలో ఋషభ చక్రవర్తి అక్కడ ఉండేటువంటి ఆ సమావేశంకి వచ్చినటువంటి వాళ్ళందరినీ చెప్తూ తర్వాత ఎప్పుడైతే మానవుడు పరిపుష్టమైనటువంటి అసలైనటువంటి లౌకికం సత్యాన్ని ఋషభ చక్రవర్తి వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇది కూడా మనం కానీ జాగ్రత్తగా మనం చూస్తూ ఉండి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనని మనం అబ్జర్వ్ చేస్తూ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణుల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేటప్పటికీ ఏదైతే సత్యంగా కనిపిస్తుందో ఆ వ్యావహారికమైనటువంటి సత్యం చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నాడు. దాంట్లో అన్నాడు ప్రమత్త, బాగా మదించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నూనం నిశ్చయంగా వికర్మ తప్పు పని కురితే చేస్తూనే ఉంటారు. అంటే అహంకారంతో నాకింత చదువు ఉంది, నాకింత ధనం ఉంది, నాకింత అధికారం ఉంది, నాకింత సుఖం ఉంది, నాకింత ఇది ఉంది అనేటువంటి ఆ మత్తత, ఆ ప్రమత్తత ఉంది, ఆ మదించినటువంటి దానితో నూనం డెఫినెట్గా వికర్మ తప్పు పని కురితే చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఆ పనులు చేస్తూ ఉంటారంటే ఇంద్రియ ప్రీతయే, వాళ్ళ యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచడం కోసం, వాళ్ళ యొక్క సుఖం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క అహంకారం పెంచుకోవడం కోసమే వాళ్ళు మదించినట్టు వాళ్ళకు ఉండేటువంటి
వాటిని ఉపయోగించుకుంటూ వాళ్ళు చేస్తూ డెఫినెట్గా తప్పు పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఉదాహరణకి డబ్బున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు డబ్బున్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే మొట్టమొదటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, ఆ తర్వాత ఏమో రకరకాలైనటువంటి బినామీలతో రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి కబ్జా చేయాలని, మరొకటి చేయాలని, ఎవరికో బుర్ర కొట్టాలని, ఇంకొకరిని రానివ్వకూడదని, ఇలాగ రకరకాలైనటువంటి తప్పు పనులు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా యంగ్ వయసులో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరో ప్రేమించామంటారు, వాళ్ళతో ఆ ఇంద్రియాలను తట్టుకోలేక, వాటిని కంట్రోల్ చేసుకోలేక, తల్లిదండ్రులు మాట వినలేక, చదువు సంధ్యలు వదిలేసేసి డెఫినెట్గా వికర్మ కురితే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏ ఫెయిల్యూర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకి మనస్తాపం కలిగిస్తూ ఉంటారు. చదవరు, ఎందుకు పనికిరాని అవారాల కింద తయారైపోతూ ఉంటారు. అదేవిధంగా యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళకి, అది బాహ్యంగా ఎంత వయసులో ఉండేటువంటి వాళ్ళైనా సరే, రకరకాలైనటువంటి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక ఏవో గొప్ప పనులు చేసేస్తున్నాము అంటూ దోషయుక్తమైనటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అయిపోతూ వికర్మ తప్పు పని కురితే చేయుచున్నాడు. ఒక్కసారి మనం ఏ సిస్టమ్ను తీసుకుని అబ్జర్వ్ చేసినా మనకి తప్పకుండా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఇంద్రియ ప్రీతయే, ఇంద్రియాల ప్రీతి చెందడం కోసం. అందువల్ల ఈ విధమైనటువంటి ప్రవర్తనని అప్రణోతి నో సాధు నమన్యే. కాబట్టి ఇంద్రియ ప్రీతి కోసం చెయ్యరానటువంటి పనులు మదంతో చేస్తున్నటువంటివన్నీ కూడా తప్పు పనులే అని నా అభిప్రాయం. మా అభిప్రాయం కాదండి, మేము చాలా మంచి పనులు చేసేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళ అభిప్రాయాలు వేరుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. ఇలాగ చెయ్యడం వల్ల ఏమండి తప్పు పని చేసాం, బాగానే ఉంది, ఓకే, ప్రమత్తో చేసాం, మా కాన్ఫిడెన్స్ ఉంది, మేము మంచి పనులే చేసేస్తున్నాం అనేటువంటిది వాళ్ళకు ఉంది అనుకోండి, ఓకే ఉండనివ్వండి, మనం ఏం పట్టించుకోకుండా వదిలేసాం. యత దానివలన ఏమవుతుంది అంటే అయం దేహ స, ఈ దేహాలు కలుగుతాయి. అంటే ఏమిటన్నమాట, కర్మ వల్ల దేహాలు వస్తాయని కదా భగవద్గీత. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల, నువ్వు చేసేటువంటి సంచిత కర్మ వల్ల నీకు ఆగామి కర్మలు అనేటువంటివి తగులుకుంటూ ఉంటాయి. తగులుకుంటూ ఉండేటప్పుడు నువ్వు ఈ దేహాలను ఇలాగ పెంచుతూనే ఉంటావు. కానీ భాగవతం చెప్పేది ఏంటంటే ఈ దేహాల్ని పెంచుకుంటూ పోవడం కాదు, దేహాల్ని వెనక్కి తెచ్చుకుంటూ పరమాత్మలోకి, జ్ఞానస్వరూపమైనటువంటి ఆ పరమాత్మలోకి లీనం అవ్వాలి. అది ముక్తి, అది మోక్షం. ఈ కర్మల యొక్క బంధనాలను తెగగొడుతూ ఉండాలి. కొత్త కార్యక్రమాలు ఏవీ డిజైన్ చేయకూడదు. ఉన్న కార్యక్రమాలని ఇప్పుడు ఉదాహరణకి సంధ్యావందనం చేసుకోవాలనుకోండి, దాంట్లో నేను కొత్త కార్యక్రమం ఎందుకు ప్రవేశపెట్టాలండి? మానవుడి యొక్క స్థితి ఏమిటి అంటే సంధ్యావందనం చేసుకోవడం, ఆ నిత్య పూజలు ఏవో ఇంట్లో ఉంటే అవి చేసుకోవాలి. కొత్త పూజలు చేయాల్సిన అవసరం లేదు, అది చేయడం దోషం అవుతుంది అవన్నీ. కాబట్టి ఇటువంటి కొత్త పనులు చెయ్యకూడదు. ఇప్పుడు ఒక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందనుకోండి తిరుపతిలో, వాళ్ళు వైఖానస ఆగమ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి కార్యక్రమాలే చేస్తారు వాళ్ళు అక్కడ. అలాగే కాశీ ఉందనుకోండి, కాశీలో ఏ విధమైనటువంటి ఆ ఆగమానికి సంబంధించినటువంటివే చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి దానికి ఒక కట్టుబాటు, ఒక సిద్ధాంతం, ఒకటి ఇది ఉంటుంది. ఇవి మంచి పనులే కదా అనేసేసి చేయడం అనేటువంటిది డెఫినెట్గా వికర్మ కురితే తప్పు పని చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారంటే అది వాళ్ళకి సంతృప్తి ఇస్తుంది, మాకు చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పి ఇలాగ చేయడం వల్ల అసలు ఈ దేహమే మిథ్య, ఈ పనులన్నీ కూడా మిథ్యే అని అయినా సరే ఈ పనులు చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆత్మనః క్లేశః, తనకు దుఃఖం కలిగించేటువంటి అయం ఈ దేహ అస కలిగింది. అందువల్ల ఈ దేహాలు కలుగుతూ ఉంటాయరా. అందువల్ల ధర్మం చెప్పినటువంటిది, శాస్త్రం చెప్పినటువంటిది, పెద్దలు చెప్పినటువంటిది ఏది చెయ్యాలో అది మాత్రమే చేస్తూ ఉండేటప్పటికీ ఏ క్లేశాలు, ఏ దుఃఖాలు, ఏ వికర్మలు జరగకుండా ఉంటాయి అనేటువంటి ఒక సజెషన్ తన పిల్లలకి, అక్కడ ఉండేటువంటి బ్రహ్మర్షులకి, అక్కడ ఉండేటువంటి జనులకి వృషభ చక్రవర్తి సాక్షాత్ పరాత్పరుడైనటువంటి శ్రీహరి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు చెప్పాడు. అయిన తర్వాత పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధ. తర్వాత ఓ పరీక్షితు,
అసలు ఈ మానవుడున్నాడే వీడు తాను ఎవరు అనేటువంటి జ్ఞానం తెలుసుకోనంత వరకు కూడా అజ్ఞానం చేత తన శరీరం అంతా, తన మనసు అంతా, తన కార్యక్రమాలన్నీ కూడా అజ్ఞానం చేత కప్పబడిపోయి ఉంటాయి. అసలు చేస్తున్నది ఎవరు అనేటువంటిది, నేను ఎవరు, హూ యామై, అది భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటిది, ఉపనిషత్తులు చెప్పినటువంటిది. దాన్ని ఆత్మవిచారము ద్వారా అసలైనటువంటి నేనెవరు, నేను శరీరాన్న, నేను మనసున, నా కాలు అంటే నువ్వు వేరు, నీ కాలు వేరు కదా. నా గుండె అంటే ఏమిటి, నా గుండె అంటే నా పెన్ను, నా పుస్తకం, నా ఇల్లు, నా కారు అన్నప్పుడు నువ్వు వేరు, నీ ఇల్లు వేరు, నీ కారు వేరు అని నీ నుంచి సెపరేట్గా ఉన్నాయిగా. నా గుండె అంటున్నప్పుడు నీకన్నా సెపరేట్గా ఒకటి ఉందిగా. ఆ నేను నా గుండె అంటున్నావు, నేను అనేటువంటిది వేరు. నా భావం, నా దుఃఖం, నా ఇది, నా ప్రేమ, నేను చేసేటువంటి కర్మ అంటే నా కర్మ వేరు, నువ్వు వేరు కదా. అదనమాట ఆత్మజ్ఞానం అంటే. అది అవబోధజాహత తావత్ అంతవరకు కూడా అవబోధజాత, అజ్ఞానం నుండి పుట్టినటువంటి పరాభవ, ఈ తిరస్కారం యావత్ ఉంటుంది. అది ఈ తిరస్కారం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఎంతవరకు అంటే ఆత్మతత్వం న జిజ్ఞాసతే, అసలు నేనెవరు అనేటువంటి విషయం తెలుసుకోనంత వరకు కూడా ఈ పరాభవం చేసేటువంటి లక్షణం మనుషుల్లో ఉంటూనే ఉంటుందయ్యా. కాబట్టి ఈ అజ్ఞానం ఉన్నంత వరకు మానవుడు ఈ క్రియా సంబంధమైనటువంటి పనులు చేస్తూనే ఉంటాడు. ఈ పనులు, ఆ పనులతో సంబంధం, ఆ పనులతో నువ్వు ఒక్కడివే పెట్టుకుని ఏడిస్తే బాగు, నువ్వు 10 మందిని పెట్టిస్తూ ఉంటావు. వాటి చేత నువ్వు దోషం చేస్తూ ఉంటావు, ఆ దోషాలు అవతల వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉంటావు. వాళ్ళకి అది తెలియకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తూ ఉంటారు. ఈ విధంగా నువ్వు చేసేటువంటి దోష ప్రవృత్తి 10 మందిని కూడా నువ్వు బలవంతంగా చేస్తూ వాళ్ళ చేత ఇంకా ఎందుకు చెప్తున్నాడంటే, రాజులు వీళ్ళు, తన కుమారులు రాజులు, రేపు రాజ్యాన్ని పరిపాలించాలి, వాళ్ళు ఎంత శ్రద్ధగా చేయాలి, ఆత్మజ్ఞానంతో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండి చెయ్యాలి అని కొడుకులకి, తర్వాత అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులకి, అక్కడ ఉండేటువంటి యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఆయన. బ్రహ్మ ఋషులు ఉన్నారు, ఈ ఋషులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా భగవంతుడు కాబట్టి అంత కరాఖండిగా ఆ ధర్మాన్ని వాళ్ళు మీరతారేమో అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు. తరువాత క్రియలు ఉన్నంత వరకు, ఈ కార్యక్రమాలు చేస్తున్నంత వరకు కూడా మనస్సులో కర్మవాసనలు నిలిచిపోయే ఉంటాయి. అబ్బా, నేను ఈవేళ బ్రహ్మాండమైనటువంటి కళ్యాణం చేశానండి, ఈ పూజ చేశానండి, ఈ నైవేద్యం చేశానండి, నేను ఈ నైవేద్యం 10 మందికి పంచిపెట్టానండి అనేటువంటి ఆ క్రియలు, దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు అన్నీ కూడా మనసులో ఒక మూల పేరుకుపోయి, వాళ్ళ పొగడ్తలో, వాళ్ళ తిరస్కారాలు అవన్నీ కూడా ఉండిపోయి, ఆ పొగడ్తను మళ్ళీ పొగిడించుకోవాలని చెప్పి మళ్ళీ రకరకాలైనటువంటి క్రియాస్వరూపాలలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ కర్మ వాసనలన్నీ కూడా మనసులో నిండిపోయి ఉంటాయి అని చెప్తూ, క్రియా కర్మలో తావత్ అంతవరకు ఇదం ఈ మనః వై నిశ్చయముగా కర్మాత్మకం, కర్మయే స్వభావంగా కలదైపోతుంది మనసు. కర్మలు చెయ్యాలి, కర్మల్లోని సంతృప్తి పొందాలి, సంతృప్తిలో నుంచి మళ్ళీ కొత్త కార్యక్రమాలు మొదలెట్టాలి అనేటువంటి వాసనాత్మకంగా శరీరం నిండిపోతుంది. దాని వలన కర్మ ఆత్మకం, కర్మయే స్వభావం అయిపోతుంది వాడికి. వాడి స్వభావం అది కాదు. కర్మ వాడి స్వభావం కింద మారుతుంది, కానీ వాడి యొక్క సొంత భావము అంటే, వాడి యొక్క భావము అంటే వాడి యొక్క ఉనికి ఏమిటి, నేను వేరు, నా కర్మ వేరు, నేను వేరు, నేను చేస్తున్నటువంటి పూజ వేరు, పూజ ఈజ్ డిఫరెంట్, నేను పూజ వేరు, కర్మ. ఇప్పుడు ఏమవుతుంది, ఆ స్వభావమే, ఆ కర్మే నేను అనుకుంటూ అందులో నుంచి వచ్చినటువంటి సంతృప్తులను, దుఃఖాలను, దోషాలను అన్నిటినీ తాను అనుభవించేస్తూ ఉండి ఆ దేహ సంబంధం, శరీరం బంధం కలిగిపోతూ ఉంటుందయ్యా. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం. ఆత్మజ్ఞానం అంటే నేనెవరు, నేను చేస్తున్నది ఎవరు, నా యొక్క కంట్రోల్లో నా ఇంద్రియాలు ఉన్నాయా, ఇంద్రియాలు తీసుకొచ్చేటటువంటి విషయాలు, ఆ భోగాల కంట్రోల్లోకి నేను వెళ్ళిపోతున్నానా,
అంటే ఇప్పుడు ఉదాహరణ కుక్క ఉందనుకోండి, దాన్ని చూచు అని పిలిచామనుకోండి, దానికి ఒక బిస్కెట్ టేస్ట్ వస్తుంది, మనం అలా వెళ్ళిపోతున్నాం. పనికిరాని వాళ్ళందరి చుట్టూ ఇలా వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చేసి నువ్వు అబ్బావు నువ్వు గొప్పవాడివి, నువ్వు ఈ పని చేసేయాలి అనగానే ఏదో ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇలాగ వెళ్ళిపోవడం కాదు, మనం వెళుతున్నటువంటిది ఏమిటి? ఏదైనా ఒక క్రియ చేస్తున్నప్పుడు చేస్తున్నది నేనెవరు, దీని నుంచి నాకు భగవంతుడి యొక్క ఆ జ్ఞానం నాకు ఎప్పుడు కలుగుతుంది, ఆ జ్ఞానస్వరూపం ఏమిటి అనేటువంటి భావంతో నువ్వు వంట చేసినా, బట్టలు మార్చుకున్నా, స్నానం చేసినా, ఏం చేసినా, స్వామి ఈ క్రియలన్నీ నా మనసు యొక్క స్వభావం కింద మారకుండా నేను వేరు, ఈ క్రియలు వేరు, ఈ క్రియలు ఆశ్రమ ధర్మాలని పాటిస్తూ ఎంతవరకు చేయాలో అంతవరకే ఆ క్రియలను చేస్తూ అక్కడ ఉండేటువంటి ఆ ధర్మాల్ని పరిపాలిస్తూ, ఆ నియమాల్ని పాటిస్తూ, ఆ ఆగమ సూత్రాన్ని పాటిస్తూ, ఆ ఆపస్తంభ సూత్ర ప్రకారం ఏ మనిషి ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, దీనివల్ల ఏమవుతుంది? శరీర బంధ, శరీరం యొక్క బంధనాలు ఏర్పడిపోతూ ఉంటాయి. యహన్ స్మరన్ ముక్త్వా కళేబరం, ఏది స్మరిస్తూ, ఏది వాసనాత్మకంగా నువ్వు ముక్త్వా కళేబరం, శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ అది అయి పుట్టి చేస్తావు నువ్వు, మళ్ళీ కొత్త కార్యక్రమాలు చేయాలి, కొత్త ఫోటోలు తీయించుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనేటువంటి బంధాల్లోకి శరీర బంధ కలుగుతూ ఉంటుందయ్యా. కాబట్టి బీ కేర్ఫుల్, యు మస్ట్ బి రూల్ ఫాలోడ్. ధర్మాన్ని ఫాలో అవ్వాలి, వేదం చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వాలి, శాస్త్రం చెప్పినటువంటిది ఫాలో అవ్వాలి. శాస్త్రంలో ఏ కార్యక్రమం చెప్పాడో ఆ కార్యక్రమం మాత్రమే చేయాలి. నీకు ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇంట్లో అనుష్ఠానం చేసుకునేటువంటి వాడు, లేచినటువంటి బ్రాహ్మడో ఇంకొకడో సంధ్యావందనం అర్హత ఉన్నటువంటి వాడు సంధ్యావందనం చేయను, సంధ్యావందనం చేయనండి, నేను కొత్త కార్యక్రమం ఏదో మొదలెట్టుకుంటాను, చెయ్యకూడదు. అలాగా ఏ సిస్టంలో ఏ సిస్టమ్ అదే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందనుకో, రీసెర్చ్ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ కోసం అని చెప్పి ఓ బ్యాంక్ కౌంటర్ అక్కడ ఓపెన్ చేసి మేము బ్యాంకు పనులు చేస్తాం, కూరగాయలు అమ్ముతాము అని చెయ్యకూడదు. అవి దట్ ఈజ్ నాట్ అలౌడ్. అంత స్టూపిడ్ పనులు మానవుడు చేయకూడదు అని చెప్పి తన కుమారులు రేపు రాజులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి కొత్త వాటిల్లో పెట్టేస్తారేమో అని చెప్పి ఆ బ్రహ్మ ఋషులకి సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి ఋషభుడు చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పిన తర్వాత, ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మాన్యుపధీయమానే ప్రీతిర్న యావన్మయి వాసుదేవేన ముచ్యతే దేహయోగేన తావత్. ఈ విధంగా ఈ ఆత్మస్వరూపం ఆ నేననేటువంటిది అజ్ఞానం చేత కప్పిబడిపోయి ఉన్నంత వరకు ఈ కర్మ వాసనలకి మనస్సు వశమైపోతుంది. ఎప్పుడైతే వశమైపోతుందో అప్పుడు ఈ మానవుడు కర్మలు చేస్తూ పోతూనే ఉంటాడు. అప్పుడు ఎంత ఇలా చేస్తూ పోతూ ఉంటాడు, ఎంతవరకైతే ఈ వాసుదేవుడు ఉన్నాడే సర్వజగన్నివాసుడైతే ఎవడు, యావన్మయి వాసుదేవే, ఎంతవరకు అయితే వాసుదేవుడు అయినటువంటి నా యందు భక్తి కలగదో అంతవరకు వ్యక్తికి దేహంతో సంబంధం నుండి విముక్తి లేదు. అవిద్యయ ఉపధీయమానే కర్మవశం మనః. ఉపధీయమానే అంటే ఈ అజ్ఞానం, ఈ కొత్త కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కర్మవశం, కర్మవాసనల యొక్క వశమైపోయి ఉన్నంత కాలము కూడా మనస్సు ప్రయుక్తే, ఆ మనస్సే నీ చేత కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఈ కర్మలు చేయడం వల్ల మనకి ఎంత భక్తి వచ్చిందండి, ఎంత భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు, భగవంతుడు పాదాల మీద ఎంత చేస్తున్నాం, మనం ఎంతసేపు నామస్మరణ చేస్తున్నాం, ఎంత మన హృదయంలో ఆ భగవంతుడి యొక్క విభూతి, ఆ భగవంతుడి యొక్క ఆ బొమ్మ, భగవంతుడి యొక్క సాకారంగా నిరాకారమైనటువంటిది మనసులో ఎంతకాలం మన మనసులో నిలుస్తోంది. నిజంగా మనం భక్తి వైపు వెళ్తున్నామా, కాలక్షేపం కోసం వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నేను ఈవేళ ఇన్ని పూజలు చేశాను, ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇన్నిసార్లు దేవాలయాలు దర్శనం చేసుకున్నాను, ఇన్నిసార్లు పారాయణ చేసేస్తాను, నీకు భక్తి ఎంత వచ్చింది? గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం బయటకు వచ్చిన తర్వాత నాకు రాముల వారి మీద ఎంత భక్తి కలిగింది?
అంతసేపు గంటన్నర 2-3 గంటల పాటు అక్కడ కళ్యాణంలో కూర్చుని నాకు రాముడి మీద భక్తి ఎంత వచ్చింది, ఆ రాముడి యొక్క ఆ పాదాలు కానీ అమ్మవారి యొక్క ఆ మహత్తరమైనటువంటి తేజస్వరూపం కానీ నా మనసులో ఎంతసేపు నిలిచింది, అది నీకు ఎంత ఆనందం ఇచ్చింది. కార్యక్రమం కాలక్షేపం కాదు. ఇట్ ఈజ్ నాట్ ది కిల్లింగ్ ఆఫ్ టైం. యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈజ్ నాట్ ది కిల్లింగ్ ఆఫ్ టైం. హౌ ఆర్ యూ కిల్లింగ్ యువర్ టైం అని అడుగుతాడు. కాలక్షేపం కాదు ఇది. ఇది కాలం విక్షేపం అవ్వాలి, భగవంతుడి లోపలికి వచ్చి కూర్చోవాలి. అందువల్ల యావత్ వాసుదేవే మయి ప్రీతి నా, యావత్ ఎంతవరకైతే నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల, నువ్వు చేసినటువంటి పూజల వల్ల, నువ్వు చేసినటువంటి రకరకాలైనటువంటి విధుల వల్ల నీకు ఎంతవరకైతే ఆ వాసుదేవుడు మయి నా యందు ప్రీతి భక్తి నలేదో, వాసుదేవుడి యందు నా యందు భక్తి లేదో, అంతవరకు దేహయోగేన నముచ్యతే. నువ్వు దేహాన్ని నుంచి నువ్వు విముక్తం కాదు. నువ్వు ఎలాగ ఎదురుగా కూర్చున్నట్టే దేహాన్ని చూస్తూ ఉంటావు, వాళ్ళు నేను చూస్తూ ఉంటారు, నువ్వేమో ఇది చేస్తుంటావు. అబ్బా మీరు చాలా గొప్పగా చేశారండి, మీరు కాబట్టి ఇది చేశారండి. అది భక్తే? ఏం భక్తి ఏర్పడింది నీకు? ఏమిటి నీకు భక్తి ఏర్పడింది? నువ్వు భగవంతుడి పాదాల మీద అంతే ధ్యానం చేసావు. ఆ పాదాలను ముట్టుకునో, ఆ పాదాలను చూస్తేనో, ఆ స్వరూపాన్ని చూస్తేనే మైమరిచిపోయి ఆ ఆనందం నీలో ఎంత నిలబడింది. ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడం తప్ప ఇది కాదు కావలసింది. ఇది సాక్షాత్తు భగవంతుడు చెప్పేటటువంటి మాట, సుఖబ్రహ్మ చెప్తున్నటువంటి మాట. మహాభక్తుడైనటువంటి వాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చేత గర్భంలోనే రక్షింపబడినటువంటి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నటువంటి పరమమైనటువంటి సత్యం. ఈ కర్మకాండలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా లాగి లెంపకాయ కొడుతున్నాడు సుఖబ్రహ్మ. కాబట్టి మనని మనం దిద్దుకోవలసినటువంటి మహత్తరమైనటువంటి విశేషాలను ఆయన చెప్తున్నాడు. వాసుదేవే మయి ప్రీతి నా లేదో అంతవరకు కూడా దేహయోగం, దేహంతోనే సంబంధం. ఆ దేహం కలిగినటువంటి వ్యక్తిని చేస్తున్నాడు. ఈ దేహం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు, అందరం కలిసేసి ఏదో టిఫిన్ తినేసాం, ప్రసాదాలు తినేసాం, వెళ్ళిపోయాం, చాలా సంతోషం అయితే బ్రహ్మాండంగా కార్యక్రమం చేసేసామండి. ఎంతవరకు నీలో భక్తి ఏడిసింది? ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళలో భక్తి, వాళ్ళు మళ్ళీ దాని యొక్క సంతృప్తిని ఎంతకాలం వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ నామాన్ని, ఆ జపాన్ని, ఆ రూపాన్ని, దాన్ని ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు? అది మిగతా వాళ్ళతో అప్పుడు సంబంధం లేదు. అలా లేకుండా కాలక్షేపం కోసం చేసేటువంటిది కుదరదు. అందువల్ల దేహంతో వాడి సంబంధం నా ముచ్యతే, విడిపడదయ్యా అని చెప్తూ యథా న పశ్యత్ యథా గుణేహం స్వార్థే ప్రమత్త సహసా విపశ్చితం గత స్మృతిర్విందతి తత్ర తాపానసాధ్య మైథున్యమగారమజ్ఞ. మానవుడు వివేకమై సత్వరజస్తమ గుణాల కార్యాలు, ఈ కార్యాలన్నీ కూడా మానవుడి యొక్క దేహం, ప్రాణుల యొక్క దేహ సత్వరజస్తమ గుణాలతో ఉన్నాయిగా. కాబట్టి ఈ సత్వగుణ నా శరీరం అంతా సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటిది, నేను వేరు, నా శరీరం సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉన్నది అని చెప్పి, నేను వేరు, ఈ దేహం వేరు, ఈ మనసు వేరు అని చెప్పి వివేకంగా ఏ మానవుడైతే ఉంటాడో, అలాగే నేనెవరో తెలుసుకున్నటువంటి మానవుడు ఈ చేష్టలున్నాయే ఇవన్నీ కూడా మిథ్యాభూతాలుగా గుర్తించవలను. ఇవన్నీ మిథ్యాభూతాలు అంటే ఏమిటనమాట? మన అద్దం ఎదురుగా నుంచున్నాం అనుకోండి. నుంచునేటప్పటికి మనం ఏం చేస్తాం? మన షోకంతా అద్దాన్ని చూసుకుంటే, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను, ఆ చీర ఎంత బాగుంది, నా ప్యాంట్ ఎంత బాగుంది, అబ్బో నా జుట్టు ఇలా ఉంది, అలా ఉంది అని ఒక మిథ్యాభూతంలో, అంటే మిథ్యా ప్రతిబింబం అంటారు దాన్ని. అది ప్రతిబింబం, అది మిథ్యాబింబం. దాన్ని చూసి నువ్వు షోకు చేసుకుంటూ నిజంగా నేను ఎంత బాగున్నానో అని నువ్వు అనుకుంటున్నావే, అలాగ నువ్వు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్దంలో కనిపించేటువంటి నీ పనికిరానటువంటి అజ్ఞానం యొక్క పోకడలు అవన్నీ. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలంటే ఇటువంటి అజ్ఞానంలో చేసినటువంటి పోకడలు. ఈ పోకడలను చూసి నువ్వు సంతృప్తి చెందిపోతూ అద్దంలో చూసుకుంటే నేను అంత అందంగా ఉన్నాను, నవమన్మధుడిలా ఉన్నాను, నన్ను అందరూ ప్రేమించేస్తుంటారు, నేను ఇలా చేసేస్తుంటే అందరూ నా చుట్టూ తిరిగేస్తూ ఉంటారు అనుకునేటువంటిది, అద్దంలో చూసుకుని నేను అంత అందంగా ఉన్నాను అనుకునేటువంటి విధంగా ఇది మిథ్యాభూతమైనటువంటి అయధాన పశ్యతి. ఇది మిథ్యాభూతమని ఎవడైతే కనుక్కోడో, ఇదంతా డ్రామా అని ఎవడే గుర్తించాలి. అలా గుర్తించడవడు. అట్టి యథార్థ దర్శనం లేనంత వరకు
వ్యక్తి శీఘ్రంగా తన యొక్క స్మరణ పూర్తిగా మర్చిపోతాడు. తాను ఎవరో అనేటువంటి సంగతి తెలిసిపోయి తాను కార్యక్రమాల యొక్క వలయంలో పడిపోయి వాటిల్లో నుంచి వస్తున్నటువంటి ఆనందాలు అవి చాలా టెంపరీ ఆనందం. అది పరిపూర్ణమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కళ్యాణము, ఒక యజ్ఞము, ఒక అనుష్ఠానము నువ్వు చేసిన తర్వాత దాని యొక్క సంతృప్తి ఇట్ మస్ట్ బి లాస్ట్ లాంగింగ్, చాలాసేపు ఉండాలి. అది ఎందుకు మళ్ళీ నువ్వు మన్నాడు మొదలెడుతున్నావు అంటే నీకు దాని మీద నీకు శ్రద్ధ లేదన్నమాట. అది దేహంతో కూడుకున్నటువంటి, మనసుతో కూడుకున్నటువంటివి, 10 మంది మెచ్చుకుంటారు అనేటువంటి విషయంతో చూస్తున్నటువంటిది. కాబట్టి అటువంటి వ్యక్తి చాలా శీఘ్రంగా తానెవరో మర్చిపోతాడయ్యా. తర్వాత పరమపురుషార్థమైనటువంటి ఆ పరమాత్మే నావాడు అనేటువంటి విషయంలో అసావధానంగా ఉంటాడు. అసలు దాని గురించి పట్టించుకోడు వాడు. ఇట్టి అజ్ఞాని శరీర సుఖములే ప్రధానమైనటువంటి గృహాన్ని పొంది దాని యొక్క తాపాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలాగా గృహస్థులందరూ కూడా ఈ మిథ్యా ప్రవర్తనలో పడిపోతూ దేహాన్ని తాపాలు అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఇన్ని పూజలు చేసి ఇవి చేసి నీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే నీకు భక్తి లేదన్నమాట. భక్తి ఉంది అనుకుని నువ్వు మోసం చేసుకుంటూ నేను చాలా అందంగా ఉన్నానని అర్థంలో నువ్వు మేకప్ అయినట్టుగా ఉంటుంది ఇది అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.